ఈఎస్ఎఫ్పిఎఫ్ సౌకర్యాన్ని, ఈ కార్మికులందరికీ ఈఎస్ఎఫ్పిఎఫ్ సౌకర్యాన్ని, రైతాంగానికి కనీస మద్దతు ధరను, రైతాంగానికి కనీస మద్దతు ధరను, రైతాంగానికి కనీస మద్దతు ధరను, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మికులందరికీ ఈఎస్ఎఫ్పిఎఫ్ సౌకర్యాన్ని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా ధరలను అదుపు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె ధరలను తగ్గించాలని, 29 చట్టాలను 4 కోట్లుగా ఏదైతే మార్చారో కోట్లను రద్దు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో ప్రజలపై భారాలు మోపుతూ ప్రైవేటీకరణ చేస్తా ఉందో, రైల్వే కావచ్చు, బ్యాంకు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, జాతీయ సంపద మొత్తం తీసుకుపోయి ఇవాళ అమ్మాని ఆదాని చేతిలో పెడతా ఉంది, వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంది. విధానాలను మార్చుకోకుంటే కార్మిక సంఘాలు, ఇవాళ జాతీయ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ జిల్లా కమిటీ, ఎస్పీఎం కానీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చాలా విజయవంతమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవసాయంలో 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సౌలభ్యం ఉపసంహరించుకోవాలని, ఎంఎస్పీ మద్దతు గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్పేసి, అదే కాకుండా పెరుగుతున్న ధరలను తగ్గించాలని, 4 కోట్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఢిల్లీ తరహా ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. తీసుకుంటారా మీడియా వాళ్ళు కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత. అసలు మీరు కార్మిక సమస్యలను వెంటనే మన స్కీమ్ వర్కర్ల సమస్యల మీద కానీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసే సమస్య మీద కానీ, అదే రకంగా డైలీ వేజ్ కార్మికులకు సంబంధించిన సమస్య మీద కానీ రాబోయే కాలంలో మనం పోరాటాలకు సిద్ధం కావాలా. ఏదైతే మోడీ 29 చట్టాలని రద్దు చేసిందో ఆ రద్దు అయినటువంటి చట్టాలని మరింత మనం పునరుద్ధరణ చేసుకునే దానికోసం, సాధించుకునే దానికోసం కూడా మనం అందరం కూడా ఐక్యం కావాలని, అదే రకంగా ఇవాళ రైతులకు సంబంధించి ఎంఎస్పీ, ఇవాళ ఏదైతే ఎంఎస్పీ చట్టం ఉందో ఆ ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేసుకోవడంతో పాటు ఆయన రద్దు చేసినటువంటి, ఆయన తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు, అదే రకంగా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఇవాళ కరెంటు విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చిందో ఆ విద్యుత్ సవరణ బిల్లు కనుక ఇవాళ ఈ దేశంలో అమల్లోకి వస్తే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. అది కనుక విద్యుత్ అమెండ్మెంట్ బిల్లు కనుక అమల్లోకి వస్తే ఎవరికి కూడా ఉచిత విద్యుత్ అమల్లో అది ఇవాళ మనకు అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతాంగ, వ్యవసాయ కార్మిక చట్టాల్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని కార్మిక సంఘాలకు, రైతు సంఘాలకు, వామపక్ష పార్టీ నాయకులకు, వివిధ రంగాల నుండి వచ్చిన కార్మికులకందరికీ ముందుగా సిఐటి జిల్లా పక్షాన అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికులకు ఒకవైపు నుంచి, రైతులకు ఒకవైపు నుంచి, కూలీలకు ఒకవైపు నుంచి అనేక ఆంక్షలు వేస్తా ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు కార్మిక సంఘాల నాయకులకు, అదేవిధంగా వ్యవసాయ రైతు సంఘాలకు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇప్పుడు వాయిస్ మాత్రం 3 సంఘాలు ఇస్తారు. వాయిస్ తీసుకునే వాళ్ళు వాయిస్ తీసుకోండి.
ఏదైతే చూస్తా ఉన్నామో విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నది. విద్య వైద్యం అందుబాటులో ఉండాలి, అందుబాటులో లేకుండా చేస్తూ ఉందో ధనవంతుడే వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేదోడు మాత్రం శవాల దగ్గరకు వస్తూ ఉంది. కరోనా కష్టకాలంలో ఏ సైకిళ్ళ మీద మోసుకొని పోయిండు శవాలను మాత్రం బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ చేస్తేనే ధరలు తగ్గుతాయి, పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి, పోరాటాలు చేస్తేనే ఏదైతే ఇవాళ 4 కోట్లు రద్దు అవుతాయి. అదే ఉద్దేశంతో ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ ని వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత. అసలు మీరు కార్మికుల సమస్యలను వెంటనే